వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. రాజకీయ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి. చెరువు గెడ్డలు, వాగులు, కొండలు అక్రమార్కుల చేరలోకి వెళ్లిపోతున్నాయి. రాజకీయ నేతలు వారి కన్ను పడితే చాలు రాత్రికి రాత్రే కబ్జాకు గురవుతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న భూదందాకు హద్దే లేకుండా పోయింది. రాజకీయ పార్టీ నేతల అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి. చెరువు గెడ్డలు, వాగులు, కొండలు అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. రాజకీయ నేతలు వారి కన్ను పడితే చాలు రాత్రికి రాత్రే కబ్జాకు గురవుతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న భూదందాకు హద్దే లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. నియోజకవర్గ పరిధిలో లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, జి సిగడం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్న పెద్ద చెరువులు కలిపి సుమారు 1280 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1050 వరకు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వీటితో పాటు గెడ్డవాగులు, సాగునీటి కాలువలు సుమారు 250 కిలోమీటర్లు పొడవునా ఉన్నాయి. ఇరువైపులా ఉన్న విలువైన భూములను కలిపేసుకున్నారు. కొన్ని చోట్ల పొలాలుగా మార్చేసి పంటలు, తోటలు సాగు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదని రెవెన్యూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి ఎచ్చెర్ల మండల తహసీల్దార్ గోపాల్ రావుతో ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను వెంకటరమణ బద్రి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే అమాంతంగా భూమి రేట్లు పెరగడంతో ఎక్కడికక్కడ కబ్జాలు అయితే పెరుగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళంలో రూరల్ మండలం ఏంటంటే ఇచ్చెర్ల మండలంలో చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. చెరువులు ఎక్కడ చూసినా దాదాపుగా గతంలో చూస్తే 10 ఎకరాలు ఉన్న చెరువు కూడా ఈరోజు 8 ఎకరాల దగ్గర కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ఉదాహరణగా చూసుకుంటే ధర్మవరం ఆ ఏరియాలో ఉన్న చెరువులన్నీ కూడా ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోతే దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ కూడా దానికి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే దీనిపై మాట్లాడిన మనతో పాటు ఇచ్చెర్ల తహసీల్దార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ భూములు ఇలా అన్యాక్రాంతం అయిపోతాయి, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్, మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు మేము నోటీసెస్ ఇష్యూ చేస్తాము. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ధర్మవరంకి సంబంధించి మీరు ఇది పేపర్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా మేము నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఫీల్డ్కి వెళ్ళి చూసాము. యాక్చువల్గా అక్కడ మేము బౌండరీస్ ఫిక్సప్ చేసి ఈ ట్యాంక్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా అరౌండ్ 150 acres ఆఫ్ ట్యాంక్ అండి. అది అప్రాక్సిమేట్లీ ఆ ట్యాంక్ అక్కడ మనం ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనం ఐడెంటిఫై చేసి బౌండరీస్ ఫిక్సప్ చేసి అవన్నీ కూడా మనం వర్క్ చేసి అవన్నీ తీయడం జరిగింది. కాకపోతే ఏదైతే ఈ ట్యాంక్ పెట్టి కానుకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అదర్ దాన్ వాటర్ సోర్స్ జనరల్గా ట్యాంక్ ఫుల్గా ఎప్పుడూ నిండదు. అక్కడ ఎదజల్లడము, ఆ ఎదజల్లిన తర్వాత పంటని తీసుకోవడం, ఈ రకంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. రికార్డు ప్రాప్తికి అయితే అది ట్యాంక్ కిందే ఉంది. మోరోవర్ ఏంటంటే మేము ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం పూడిక పనులు జనరల్గా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ టేకప్ చేసి మనం అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్యాంక్ని ఎప్పుడు కూడా పరిరక్షిస్తూనే ఉన్నాము. ప్రజెంట్ ఆన్ గ్రౌండ్ కానీ ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంలో చూసుకుంటే ఇప్పుడు ఇంత వర్షాల్లో కూడా యాక్చువల్గా ఇంకా పూర్తిగా ట్యాంక్ నిండలేదు. ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే పక్కన నియర్ బై ట్యాంక్ హోల్డర్స్ అలానే వాళ్ళు ఒక గట్లు లేవనెత్తడం లేదు. అందులోనే వాళ్ళు జస్ట్ ఈ విత్తనాలు వేసి ఆ ఎంజాయ్ చేయడం అలా జరుగుతుంది. అంటే సార్, చెరువుల పరిరక్షణ సమితి అనేది ఒక కమిటీ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు ఇచ్చెర్ల మండలంలోనే అన్యాక్రాంతం అయిపోతున్న చెరువులు అంటూ కూడా గొగ్గలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో దాన్ని ఎలా మీరు అంటే ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని వాళ్ళు కొలగొడుతున్నారు, దీన్ని మీరు ఎలా పరిరక్షిస్తారు? సార్, యాక్చువల్గా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఇదివరకు రోజుల్లాగా అక్కడ మనం అటువంటివి జరిగినా కూడా ఇతర గ్రామస్తులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. గ్రామస్తులందరూ ఏకతాటిగా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ట్యాంక్స్ కానీ, రోడ్స్ కానీ, రస్తాస్ కానీ, గోర్జాస్, ఒక శ్మశానం అయిన కాలువలు, ఇవన్నీ ఆ విలేజ్కి సంబంధించిన ప్రజోపకరమైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్. వాళ్ళు ఇంటర్న్ అవి ఎంకరేజ్ చేసి వాళ్ళు అవి ఎంజాయ్ చేస్తే ఆ గ్రామస్తులే నష్టపోతారన్నది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆ ఊరు చెరువు, ఆ ఊరు కాలువ, ఆ ఊరు శ్మశానం అవన్నీ వాళ్ళే మెజారిటీ కన్సర్న్ డేస్లో వాళ్ళకే ఉపయోగపడతాయి. వాళ్ళు దాన్ని ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ఆ విలేజెస్
వాళ్ళ పక్షాన మేము జనరల్గా వాటిని అంతా సేఫ్ గార్డ్ చేస్తాం బీయింగ్ గవర్నమెంట్ ల్యాండ్. వాటిని ఎంకరేజ్ చేసుకొని వాళ్ళ ఆ గ్రామస్తుల్లోనే ఉంటారు. వేరే పక్క ఊరోడు వచ్చి అక్కడ ఆక్యుపేషన్ అన్నది అక్కడ జనరల్గా ఉండదు. సో వాళ్ళని మేము చెప్పి ఇది ఈ రకంగా చేయకూడదు, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఎప్పటికప్పుడు మేము రకరకాల మీటింగ్స్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఎవిక్ట్ చేసి వాటిని మనం మేజర్గా ట్యాంక్స్కి వచ్చేసరికి ఇలాంటి ఇష్యూ వస్తుంది. అలాగే గోర్జు పోరంబోకులో జస్ట్ ఆ పక్కన ఉండే ఇప్పుడు జనరల్గా ఆ మధుం వరకు వాళ్ళు అవైల్ చేసుకుంటారు. అంతవరకు వద్దండి, మీరు ఆ రోడ్డుగా వాడుకోండి అని చెప్పి మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇచ్చేళ్ల మండలంలో రియల్ ఎస్టేట్లు అటువంటి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులు మన రెవెన్యూ నుంచి ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళు దర్జాగా సైట్లు అమ్ముకుంటున్నారు. దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు అనుమతులు అన్నటువంటివి రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వస్తాయండి. మా నుంచి యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి టైటిల్ కన్ఫర్మేషను, ఆఫ్టర్వర్డ్స్ ఇది వరకు మనకి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఇప్పుడు అది కూడా పంచాయతీ వాళ్ళకి జనరల్గా బదలాయించడం జరిగింది. దాని మీద విధి విధానం రూపొందించారు, మీ అందరికీ తెలుసు. టైటిల్ కన్ఫైన్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తాం సార్. అదర్ దాన్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇప్పుడు సుడా అప్రూవల్ అవ్వనండి, లేకపోతే పంచాయతీ అప్రూవల్ అనుకోండి, డిఫరెంట్ ఆ యొక్క ఏరియాని బట్టి స్పాన్ బట్టి అప్రూవల్స్ ఉంటాయి. అప్రూవల్స్ లేకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అప్రూవల్స్ లేకుండా అక్కడ రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, వాటర్ సప్లై కానీ ఆల్ ఏరియా డిపార్ట్మెంట్స్ రకరకాల ఎన్ఓసీలతో కూడుకునే వెళ్తాయి. వెరీ పర్టికులర్గా మీరు అంటున్నటువంటి ఏవైతే లేఅవుట్స్ ఉన్నాయో లాంగ్ బ్యాక్ సమ్ 2000 ఇయర్లో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్లో బిట్స్ అవి ఆల్రెడీ లేఅవుట్ కింద ఫార్మ్ అయ్యి అందులో బదలాయింపులు జరుగుతున్నాయి తప్ప కొత్తగా ఏదైనా లేఅవుట్ వేయాలంటే ఖచ్చితంగా అనుమతులని ఇచ్చి జరుగుతున్నాయండి. ప్రస్తుతానికైతే మా దృష్టికి ఏవి అనుమతులు లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే లేఅవుట్లు వస్తున్నట్టుగా అయితే మా దృష్టిలో లేవు. అటువంటిది ఏమైనా మీరు స్పెసిఫిక్గా చెప్పినట్టయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అతి చేరువలో ఉన్న ఈ రూరల్ మండలంలో ఇచ్చేర్ల మండలంలో ఎలాంటి భూములు అన్యాక్రాంతం అవ్వట్లేదంటే కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటివి జరిగితే ఖచ్చితంగా వాటిపై నోటీసులు ఇచ్చే చర్యలు కూడా తీసుకుంటాం. అన్యాక్రాంతం అయితే ఎక్కడ జరగలేదని కూడా ఇచ్చేర్ల తహసీల్దార్ గారు చెప్తున్న పరిస్థితి. మరోపక్క రియల్ ఎస్టేట్లు ఎక్కడైనా అక్రమంగా వెలిస్తే వాళ్ళపైన క్రిమినల్ చట్టం కూడా కింద మనం కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీటి జర్నలిస్ట్ వెంకటరమణ, BVS న్యూస్, శ్రీకాకుళం.